జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేది మనం బౌరాయి ఆర్ట్స్కి వచ్చినాం. బ్యాక్ సైడ్లో చూడొచ్చు. ఇక్కడైతే మనము పికెట్ కా రాజా పూజ ఉంది, పాద పూజ, దానికోసం వచ్చినాము. చూపిస్తాను మన మన టీం వచ్చేసి పికెట్ కా రాజా చూపిస్తాం మీకు. ఇప్పుడు అందరితో మాట్లాడిపిస్తా. అంటే ఇవాళ ఏముంది గణేష్ ఎట్లా వస్తుంది అవుట్పుట్ అవన్నీ చెప్తాను నేను బ్లాగ్లో. మాకు రేజ్ పెద్దగా ఉంది షెడ్. మనం లోపల ఇప్పుడు ఏమేమి గణేషులు ఉన్నాయి అంటే వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అవన్నీ చూస్తాము. చూసినట్టు మొత్తం మ్యాడే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మాత్రం చూసుకోవచ్చు కూడా ఎంత పెద్ద గణేషులు ఉన్నాయో. అన్ని కన్స్ట్రక్షన్ ఇంకా అన్ని మేకింగ్లో చూడవచ్చు. మన పికెట్ కా రాజా టీం మొత్తం ఎన్నో ఉంది. శ్రీ గణేష్ ప్రొజెక్ట్ ఏమైతే పికెట్ రాజా పాద పూజ అయింది. మీకు వీడియోస్ ముందు వస్తాయి. ఇప్పుడు చూసినంత మొత్తం పికెట్ రాజా టీం మొత్తం ఇక్కడనే ఉంది. మేము ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఎన్ని డేస్ అయితే గణేష్ని బుక్ చేసి ఇవాళ నేనేది ఇవాళ ఎందుకు పాద పూజ ఇవాళ పెట్టుకున్నాను అవన్నీ కనుక్కున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో పికెట్ కా రాజా కి. గణేశుడు ఎన్ని అవుతుందన్నా మనము 25th ఇయర్ అన్న. ఈసారి ఎట్లా ఉండబోతుందన్న గణేశుడు అన్న? గణేష్ది లొకేషన్ చెప్తా ఒకసారి క్లియర్గా. మన పికెట్ లేడాను అంటే పికెట్ లోపల వచ్చినాక అడ్రస్ అంటున్నా డైరెక్ట్. కంటోన్మెంట్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ల్యాండ్ మార్క్ అది. ఓకే అన్న. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు బౌరాయి ఆర్ట్స్ ఎందుకు బుక్ చేసుకున్నాను అన్న ఈసారి? స్పెషల్ కాంపిటీషన్ ఉన్నది దట్ వెల్ యాజ్, ఎందుకంటే దాంట్లో చౌదరి వస్తే ఇంకేదిరా 2-3 ఉన్నాయి. ది బెస్ట్ అనిపించింది వారియర్, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అన్న. ఈసారి కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏమి ఉండబోతుందా గణేష్ ఈసారి? రివీల్ చేయలేదు మరి. రివీల్ అంటే నార్మల్ ఒక ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని ఫీట్స్ ఉండబోతుంది అట్లా? ఆల్మోస్ట్ 14 feet ఉంటుంది. 14 feet గణేష్ ఉండబోతుంది.
అయితే గణేశుడు అయితే అన్న వాళ్ళు ఇప్పుడు అయితే అస్సలు రివీల్ చేస్తలేరు. చూసుకోవచ్చు మనం బ్యాక్గ్రౌండ్లో గణేశుడు ఉండగానే రివీల్ చేసి అయితే అన్న వాళ్ళు వచ్చి పాదపూజ చేసిరు ఇక్కడ. మనం నెక్స్ట్ ఎప్పుడన్నా ఆగమనం ఎప్పుడు ఉండబోతుంది? అది కూడా కమింగ్ సూన్, డేట్ చెప్తాము. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్. ఎన్నో సెలబ్రేషన్స్ ఎట్లుండబోతుంది అన్న? 25th ఇయర్ సెలబ్రేషన్స్. ఇది భారీ ఎత్తున ప్లానింగ్ ఉన్నది. నెక్స్ట్ మా ఆర్గనైజరు, మా కమిటీ వారు, మా యూట్యూబర్ అంతా నితీష్ గారు ఉన్నారు. ఆయన ప్లానింగ్ ద్వారా మేము ముందెళ్తున్నాం. ప్లానింగ్ అనేది ఏం లేదు, మొత్తం మన ఆర్గనైజర్ వచ్చి సురేష్ భాయ్. సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి మనం గణేష్ని పెడుతున్నాము. ఇది 25th ఇయర్. సో ఈసారి భారీగా ఏర్పాట్లు అయితే మనం చేయబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం ఆగమాన్ కూడా ఉంటుంది. ఆగమాన్ కూడా అందరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో పికెట్ కా రాజా అంటే ఒక పేరు పడిపోయింది. అది పికెట్ కా రాజా అంటే పికెట్ కా రాజా అని ఈసారి వచ్చి చూడాల్సింది మీరు ఒక విషయం. ఓకేనా? జై శ్రీ గణేష్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో వన్ ప్రాంతాన్ని కూడా చాలా ఇన్వైట్ గణేషన్ గురించి. ఆల్మోస్ట్ 20 to 25 days లీవ్ కూడా గణేషన్ కోసం అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక ఇయర్ కూడా ఒక లడ్డు కొన్నాడు మన దగ్గర 35,000. దాని ద్వారా మా తమ్ముడు ఇంటూ చెప్పినాడు అన్ని అవి ఏం లేదు, ఏం లేదు అన్న. పికెట్ కరా ఏమనుకోదాల్సిన నా తమ్ముడు లడ్డు కొందాం అనుకుంటున్నాడు ఒక 10 లక్షలకి. సురేష్ నా తమ్ముడు గణేషన్ పెట్టింది వాళ్ళ ఇంపార్టెంట్. నాకేమీ లేదు. దేవుడు ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, అయ్యా నువ్వే రా మళ్ళా చెప్పు. నాకు మళ్ళా కూడా చెప్పిన ఏం లేదు. ఆయన దేవుడు అన్ని 25 years పెట్టి పికెట్ కా రాజా అనేది ఇది కొంచెం మీరు క్లారిటీ. పికెట్ కా రాజా అనేది చాలా మంది పెడుతున్నారు యూట్యూబ్లో. SVFA పికెట్ అనేది చాలా మంది ఇచ్చేస్తారు. దాన్ని మీరు ఆలోచన సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ పికెట్ ఓన్లీ పికెట్ మీది బస్తీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆడుకోడు మీది బస్తీ కంటోన్మెంట్ హాస్పిటల్ గారిని ఎక్కడ ఆర్గనైజర్ నా తమ్ముడు సురేష్ ఇస్తున్న తమ్ముడు సురేష్ ఇక్కడ తమ్ముడు సురేష్ తమ్ముడు అందరికి ఇచ్చారా? తమ్ముడు ధనంజయ్ తమ్ముడు ధనంజయ్ అనేష్ తమ్ముడు అనేష్ జలే ఆగండి పికెట్ కాజా అంటే ఒక బ్రాండ్. రావాల్సిందే. పికెట్ ఖర్చు అనేది చూపిస్తా ఈసారి. మనం చూపించేది ఏం లేదు, ఆల్రెడీ చూపించుకుంటాడు. ప్రతి ఒక్క ఇయర్ మాకు ప్రతి ఒక్క అనుభవం కలుగుతుంది. అందరూ ప్రతి ఒక్క ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇన్వాల్వ్ అవుతారు, జాయిన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అన్న. జై గణేష్ మహారాజ్ కి. జై బోలో పికెట్ కా రాజా కి. ఇప్పుడు చెప్పానా? ఇవాళ రోజు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేషుని బుక్ చేయడానికి వచ్చినాము. అందరము మన బస్తివాసులు పికెట్ బస్తివాసులు పికెట్ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ పికెట్ కా రాజా గణేష్ని ఇవాళ బుక్ చేసాము. మరియు మేమందరము బుక్ చేసాము. మనందరం కూడా రావాల్సిందే. మన బస్తివాసులు పికెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పికెట్ వాళ్ళు అందరూ కూడా రావాలా. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. మా రికేష్ అన్న రాక మన దగ్గరకు వచ్చింది గణేష్ని బుక్ చేయడానికి. పికెట్ పీపుల్ ఆల్ ఆర్ వెల్కమ్. 25 years సెలబ్రేషన్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాము. మనం పికెట్ మా తమ్ముళ్ళు సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి అందరూ ఇన్వైట్ కావాలండి. ఆగమని ఇంపార్టెంట్, నిమజ్జనం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అందరము రావాల్సిందే. ఆల్ ఆర్ వెల్కమ్. వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ వీ హ్యావ్ టు ఫన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.